టొరంటోలో సాక్షి టీవీ కెనడా ఘనంగా లాంచ్ అయింది. కెనడా గడ్డపై మొట్టమొదటిసారిగా ఓ సరికొత్త తెలుగు టెలివిజన్ ఛానల్ అధికారికంగా ప్రారంభమైంది. మిస్సిసాగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుక తెలుగు ప్రజల ఐక్యతకు, ప్రవాసుల భావోద్వేగాలకు ఒక అద్దంలా నిలిచింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ టొరంటో తీరాల నుంచి తెలుగు నేల వరకు వార్తలను వారధిగా మోసుకొచ్చే మరో విశ్వసనీయ అడుగు ఇది. ప్రవాసులకు అండగా మరింత చేరువగా సరికొత్తగా ఆవిష్కృతమైంది సాక్షి టీవీ కెనడా. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్ గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ కెనడాలో మొట్టమొదటిసారిగా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా గ్రాండ్ గా ప్రారంభమైంది. టొరంటో మిసిగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కేకే రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక ఏవీని ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. మన ఏవీ లాంచ్ సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ తెలుగువారి గుండె చప్పుడుగా కెనడాలోని ప్రతి కమ్యూనిటీని పలకరిస్తూ బ్రేకింగ్ న్యూస్ నుంచి బిజినెస్ వరకు, సమస్యల నుంచి సత్కారాల వరకు, సందర్భం ఏదైనా మీ వెన్నంటే మేముంటాం. మీ ప్రతి ఉత్సవంలో ఉత్సాహంగా, ప్రతి సంబరంలో సందడిగా, ప్రపంచమంతా ఉన్న తెలుగువారికి వెన్నుదన్నుగా ఉంటూ మీ సాక్షి టొరంటో తీరాల నుంచి తెలుగు నేల వరకు కెనడా వార్తలను క్షణక్షణం మీ ముందుకు తీసుకువస్తూ మీకు అండగా, ఇకపై మరింత చేరువగా కెనడాలో మొట్టమొదటిసారిగా తెలుగు ఛానల్ సరికొత్తగా ఆవిష్కృతం. అనంతరం సాక్షి టీవీ కెనడాకి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ అమెరికాలో నెంబర్ 1 నెట్వర్క్గా ఎదిగిన సాక్షి టీవీ ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కేకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షి టీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిచ్చల్ వివరించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరెస్పాండెంట్ సింహ జూమ్ ద్వారా పాల్గొని టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంచ్ అవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు ఇదని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ కెనడా లాంచ్ ఈవెంట్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కేకే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. కేకే రెడ్డి. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈవేళ మా వెన్నెల ఫోన్ కాల్ ద్వారా మీ అందరి హృదయాన్ని మెప్పించి, మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు. మీ వృత్తిలో చాలా గొప్పగా అభివృద్ధి చెందిన వ్యక్తులు. అలాంటి వారు ఈ కార్యక్రమం కోసం ఒక 3 నుంచి 5 గంటల వరకు, 5 గంటలు తొందరగా పడుతుంది. ఎందుకంటే టొరంటో ఏరియాలో మీకేంటి ఎటు సైడ్ నుంచి మీరు వచ్చినా కూడా అర్ధగంట నుంచి 3-4 గంటల వరకు పడుతుంది. అంటే 5 గంటల నుంచి 6 గంటల మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మా హృదయపూర్వక నమస్కారం. సాక్షి టీవీ అనేది ఒక బ్రాండ్. తెలుగు ఛానల్స్లో ఎన్నో ఛానల్స్ ఉన్నప్పటికీ సాక్షి టీవీ అనేది ఒక న్యూస్ బ్రాండ్. వరల్డ్ వైడ్ సాక్షి టీవీ న్యూస్ బ్రాడ్కాస్టింగ్ చూస్తే మీకు ఒకటే ఛానల్ అంటే మీకు న్యూస్ ఏది వచ్చినా కూడా, కెనడా నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ప్రపంచం మొత్తం బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఇక్కడ మనము సాక్షి టీవీ కెనడాలో మనకు అవసరం ఎందుకు అని చూస్తే, కెనడాలో రిప్రజెంటేషన్ ఏమీ ఉన్నట్టు నాకు అనిపించలేదు. మన సాక్షి టీవీని కెనడాలో టొరంటోలో ప్రారంభిద్దాం. ఆ తర్వాత కెనడాలో మిగతా పట్టణాల్లో కూడాను తెలుగు వారికి అందుబాటులో ఉండేలాగా, వాళ్ళ వార్తలను ప్రపంచానికి అందజేసేలాగా చేస్తాను అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రారంభం అనే కార్యక్రమం పెడుతున్నామండి. మనకు సాక్షి టీవీలో అక్కడ రాత్రి 12:30 నుంచి ఎన్ఆర్ఐ న్యూస్ పబ్లిష్ అవుతాయి. అంటే మనకు టొరంటోలో
మధ్యాహ్నం 2 గంటలు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్కడ వచ్చే ప్రతి ప్రోగ్రామ్, వార్తలు అయితేంటి, పొలిటికల్ ఏదైనా డిస్కషన్ అయితేంటి, కమ్యూనిటీ సర్వీస్ రిలేటెడ్ ఈవెంట్ అయితేంటి, ఈ వేళ జరిగే కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ఇది లైవ్ వెళ్తుంది. సాక్షి టీవీలో ప్రపంచవ్యాప్తంగా ఇది బ్రాడ్కాస్ట్ అవుతుంది. ప్రతిదీ ఈవెంట్ ఈ టైంలో ఏదైనా మీరు చేయాలనుకుంటే మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు ఏదైనా మీరు ప్రోగ్రామ్ చేయాలనుకుంటే, లైవ్ కావాలనుకుంటే మేము మీకు అందుబాటులో ఉంటాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరిగే కమ్యూనిటీ ఈవెంట్స్ కానీ మన తెలుగు ఆర్గనైజ్ చేయడానికి ఏ రకమైన వార్తలు లేదు ప్రోగ్రామ్స్, ఈ సేవా కార్యక్రమం ఎలాంటివి ఉన్నా కూడాను మేము ఈ వార్తల రూపంలో మేము ప్రచురిస్తాము, బ్రాడ్కాస్ట్. ఈ వేళ నుంచి మనం ఏమనుకుంటున్నామంటే కొన్ని నిమిషాలు కెనడాకే కేటాయించాలని ఆలోచన చేస్తున్నాము. ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు, అంటే వచ్చే వార్తలను చూసుకొని ఫస్ట్ 15 నిమిషాలు అనేది మొదలు పెడతాం. తర్వాత వార్తలు బాగా పెరిగితే మనము 30 నిమిషాల వరకు ప్రతిరోజు ఉండేలాగా చేస్తాం. శని ఆదివారాలు కూడాను మనకు అవకాశం ఉందండి. సో ఇది మీ ఛానల్, మీరు ఎలాంటి న్యూస్ ప్రొడ్యూస్ చేయగలరు, ఎలాంటి కార్యక్రమాలు చేయగలరు, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకా న్యూస్ మాత్రమే కాకుండా మీకు మిగతా మీ బిజినెస్ ప్రమోషన్స్ ఏదైనా చేసుకోవాలనుకుంటే అది ఎలా చేయగలము ఏంటి అనేది మన నిశ్చల్ మాట్లాడతారు. ప్రస్తుతం సాక్షి టీవీని ఎలా మనము ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్, సాక్షి అనే బ్రాండ్ని ఎలా మనం ప్రమోట్ చేయగలము అనేది మన ముఖ్య ఉద్దేశం అండి. మీ అందరికీ చాలా ధన్యవాదం ఈ వేళ ఇక్కడ రావడం. అందరం కలిసి సాక్షి టీవీ బ్రాండ్ని కెనడాలో మొత్తం దత్తరిల్లేలాగా లేదా ప్రతిబింబించేలాగా చేద్దామండి. మీ సహాయం మాకెప్పుడు అవసరం. ఈవేళ ఇక్కడ ప్రోగ్రాం ఇంత బాగా జరగడానికి, మీరందరూ ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం వెన్నెల ఫోన్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా మీతో మాట్లాడడం అనేది ముఖ్యంగా నేను అనుకుంటున్నాను. 80% దీని సక్సెస్కి ఆమెకి కేటాయించింది. తర్వాత సింహ, అతని పేరు సింహబలుడు హనుమంతు. ఒక పేరే డిఫరెంట్గా ఉంటుంది. ఈజ్ మాస్టర్స్ ఇన్ జర్నలిజం. Very few people will be having masters in journalism. He is having masters in journalism. He is based out of New Jersey. న్యూ జెర్సీలో మనకు ఆఫీస్ ఉందండి, స్టూడియో కూడా ఉందండి. అలాగే హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఫస్ట్ మెయిన్ రోడ్లో మనకు ఆఫీస్ ఉంది, సాక్షి టీవీకి పార్ట్నర్గా. అక్కడ కూడా మనకు స్టూడియో ఉందండి. తొందరలో మీ అందరి సహకారంతో ఇక్కడ టొరంటోలో కూడా ఒక స్టూడియో పెట్టాలని మా ఉద్దేశం అండి. మీ సహకారంతో ఒకరి ఇండివిజువల్గా ఎవరు అభివృద్ధి చెందరండి, కలిసి అభివృద్ధి చెందాలండి. సో అందరం కలిసి అభివృద్ధి చెందే ఉద్దేశంతో మనము నార్త్ అమెరికన్లో బిజినెస్ అండ్ కమ్యూనిటీ లీడర్స్తోనూ, అసోసియేషన్ హెడ్స్తోనూ, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తోనూ అందరితో కలిసి ఏం చేయగలము అనేదే మా ఉద్దేశం. ఇది పార్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీ. మీరు కొంతమంది తెలుగు అసోసియేషన్స్ ఉండొచ్చు, తెలుగు కల్చరల్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కూచిపూడి నాట్యం నేర్పించే వాళ్ళు ఉండొచ్చు, లేదు క్లాసికల్ మ్యూజిక్ నేర్పించే వాళ్ళు ఉండొచ్చు. ఎలాంటి అయినప్పటికీ మనం ఎలా వాళ్ళతో కలిసి వాళ్ళ ప్రోగ్రామ్స్ని కానీ వాళ్ళ వార్తలు కానీ మేము అందించగలం ప్రపంచవ్యాప్తంగా అనేది మా ఉద్దేశం. హైలైట్ అండ్ సపోర్ట్ ఇంప్రూవ్ ఎన్ఆర్ఐ బిజినెస్ ఫ్రమ్ యుఎస్ అండ్ కెనడా టు ప్రమోట్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఎన్ఆర్ఐ తెలుగు పర్సనాలిటీ. మేము యుఎస్లో కొన్ని ఇంపార్టెంట్ పీపుల్ని వీ వాంట్ టు ఇంటర్వ్యూ. సేమ్ వే కెనడా ఆల్సో దేర్ ఆర్ సో మచ్ సక్సెస్ఫుల్ పీపుల్. యునిక్ పర్సనాలిటీస్ ఉంటారు కొంతమంది. దే డిజర్వ్ స్పెషల్ అటెన్షన్, స్పెషల్ రెస్పెక్ట్. The way they speak itself will be different. We want to reach to them, understand how they have reached that height. That way other people can take some examples as model. We want to talk, interview unique
economically successful people. There are a number of billionaires. I don't know how many Telugu people are billionaires in Canada. డిఫరెంట్ ఫీల్డ్స్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మేము ఇంటరాక్ట్ చేయాలన్నది మా ఉద్దేశం. సో డైలీ ఎన్ఆర్ఐ న్యూస్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అయితే, ఫైనాన్స్ ప్లానింగ్ అయితే, హెల్త్ రౌండప్, ఎన్ఆర్ఐ టాక్స్, దర్ ఆర్ సో మెనీ ఏరియాస్. We also want to do some competitions. If you are having a restaurant, we want to do cooking competition, music competition. So that way we can get involved. It is not one way. There are so many ways where we can work together in terms of news and promotions. How Sakshi TV can provide business development. We have got different options from business point of view. 75% of you, 90% of you may be more financially stronger than me, more knowledgeable than me, more smarter than me. So you all deserve due respect from me. That's what my point is. End of the day, మన goal వచ్చి to increase revenue, and how we increase revenue is to increase your visibility, credibility, and prove that you're the subject matter expert, right? And identifying niche also. So that's the biggest challenge. Like, you know, is everybody can do everything. Like, you know, a realtor can do commercial business also, sell the houses also, or, you know, pre-construction also. But identifying your niche and what works for you, what you have good clarity, talking about those things, right? That is what is important. So all those things, our team will work with you. Mostly I will work to start with. We have different teams for different departments. That's how we club this, and it's a continuous process, anamata, like yearly continuous process. So we have a lot of subscription based plans. It's not, to be honest, it is not very expensive. Yeah, so this is how Sakshi TV news coverage, your interviews, talking about your business, how along with their support, how what other value added services we can provide to bring your business on top is what our motive is, agenda is. So yeah, news coverage, expert interviews, digital PR. So whatever the news coverage and the expert interviews, we create a digital PR also. We have our own couple of digital medium. Also, we work with multiple digital medium news channels, regionally and nationally. You might think, India digital or globally reach a digital papers lo stay nakenti benefit, you might think, but that's wrong. There is benefit, because that's where your website, your business backlink, SEO backlink will help. That will rank your business to come on Google. So that is really important. And special programs. So interviews is different, programs are different. Interviews about, it can be your success or your journey or what you want to do. Programs can be about your business or specific service in your business. We can make that as a program also. It's like a creative decision which we have to make together. And event coverages, it can be a business event coverage or any community event coverages. So all these things going to help your SEO, blog, website. Lead magnets is how, so this thing is going to take you to SEO, and SEO is going to attract more leads for you. Like this, we have forms, lead magnets, like how we are giving content to them so that we get their data or interest and they register to us. Like, you know, getting leads. So just a salesperson calling is not sufficient. Sometimes we want voluntarily people to come and reach us out, because that conversion rate is higher. People are a little warmer. And newsletters for people who have registered, again different segments, who shows interest, who has interest, who just want inquiry, right? We put them in different bucket category, and we create a 52-week sequence for them. Like interest unde valki oka set of messages veltadi, just cold leads ki oka set of messages veltadi, already existing customers ki inkoka set of messages veltadi. So like that we differentiate. And again, continuous podcast. We have a chat box which we have developed, so it can be used in your website. Automatic response if any lead goes to your website and he wants to ask a question. See, a lot of people are hesitant to call you or email you to check, because I'm not hesitant, but I don't call and check, because I don't want people to following up with me next day saying, hey, email, like, you know. So I usually prefer if there is a chat bot
So basic inquiry, the FAQ kind of thing, whatever I want to know, I can get to know, right? So that is there, and all this process we automate. You don't need a manpower or you don't have to learn any of these things. It's all automated because most of the softwares, let it be from expensive softwares like SAP or Salesforce or any of the softwares or the smaller software, also the biggest challenge is the learning curve. So when I was doing it, I know all those things. Yes, I know, but I don't have time to do. నాకు అవసరమా ఇప్పుడు ఇంత ఉండే జరిగేది బిజినెస్ జరిగితే చాలా అనే మైండ్ సెట్లో దట్ వాస్ ద బిగ్గెస్ట్ పెయిన్. సో అలాంగ్ విత్ automation, we provide our team also to support you guys to get these things done. So this is the overall brief. It's kind of a marketing class which I didn't intend to do, but since I started explaining this, I had to continue. But anyways, make everyone doubt unte we will discuss after the session. So I just want to add this thing. So what we have also done along with what I showed is, we don't want to have just common services for all industries. So we have put a lot of effort understanding certain different industries, let it be service industry or a restaurant or a real estate or insurance or a professional services, because most of the industries need 100% of the tools what we have. For few industries only 70% is enough. For different industries, the tools has to be used differently. The projection has to be done differently. So we have already created certain templates, website templates, the landing pages, the form builders. You don't have to build from scratch. For each of those industries, we have already pre-built hundreds of templates and workflows also. So if somebody is from tech background, you understand the workflow, right? Onboarding or workflow of the entire process. So we have built that. These things are talking about those points. సాక్షి టీవీ వారు వచ్చి మనబడి చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ, ఒక మనబడి పిల్లల పనులు గాని, కాన్సర్ట్స్ నిర్వహిస్తాము పిల్లలకి, అలాగే భాష పోటీలు నిర్వహిస్తుంటాము. వాళ్ళవి సాంస్కృతికోత్సవం కాకుండా స్నాతకోత్సవం అని, వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఉంటుందన్నమాట. ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు భాష నేర్చుకున్నాక వాళ్ళకి స్నాతకోత్సవం జరుపుతాము. ఇవన్నీ కూడా ఈ సాక్షి టీవీ ద్వారా మనం ప్రచారం చేయగలిగితే ఇంకా పిల్లలు ముందుకొచ్చి ఉత్సాహంగా ముందుకొచ్చి భాష నేర్చుకుంటారని మా ఆశ, మా మనవి. దానికి సాక్షి టీవీకి కోరుతున్నాము. మావన్నీ కూడా వచ్చి కవరేజ్ ఇవ్వాలని కోరుతున్నామండి. అందరి తెలుగు వాళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి షోకేస్ చేసుకోవడానికి ఒక వేదిక కల్పించినందుకు సాక్షి టీవీ వాళ్ళకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే, సాక్షి మొదలైంది ఒక ఆల్టర్నేటివ్ థాట్ ప్రాసెస్ ని కూడా ప్రజెంట్ చేయడానికి, ఒక ఆల్టర్నేటివ్ పాయింట్ ని ప్రజెంట్ చేయడానికి మొదలైంది. అన్ని వేదికల నుంచి, ఇక్కడ చాలా మంది వేదికల నుంచి ఉన్నారు, అన్ని వేదికల నుంచి తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళగా రిప్రజెంట్ చేయడానికి, మనల్ని అలా దేశాంతరాలన్నింటినీ అందరికీ చూపించడానికి సాక్షి ముందుకు వచ్చినందుకు, అది ప్రప్రదంగా ఇక్కడికి వచ్చింది, కెనడా వచ్చినందుకు హార్దిక శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ ఆల్సో ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. సాక్షి టీం అందరికి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు మన ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు వాళ్ళు. కేకే రెడ్డి గారు, నేను వెన్నెల గారితో స్టార్ట్ చేస్తాను. తను అందరినీ కూడా ఇండివిజువల్ గా ఎన్నిసార్లు కాల్ చేసి తను ప్రమోట్ చేసి, సార్ మీరు ఇది పంపించండి, మీరు ఇది చేయండి. అలాగే సింహా గారితో కూడా మాట్లాడాం. సో మీ ఐడియాలజీ, మీ ఎంతూజియాజం, ఇందాక నిశ్చల్ మాట్లాడినప్పుడు కానీ మీరు మాట్లాడినప్పుడు, ఆ ఎంతూజియాజం మీరు కంటిన్యూ చేయండి. దట్ ఈస్ వన్ థింగ్ లైక్ వీ వాంట్. We don't want like, okay, so first వచ్చినప్పుడు ఏంటంటే ఆరంభ స్వరంతో ఉంటుంది, తర్వాత డిమినిష్ అయిపోతుంది, సో మెనీ ఫ్యాక్టర్స్ వస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆర్గనైజేషన్స్ అన్నిటికి కూడా మాకు యాన్యువల్ స్పాన్సర్స్ ఉన్నారండి. మీ బిజినెస్ యాంగిల్ కి వీ విల్ ఇంట్రడ్యూస్ యూ టు దెమ్. ఆర్గనైజేషన్స్ కి మాత్రం మేము అంతా కూడా ఏమీ ఫైనాన్షియల్ ఎక్స్పెక్టేషన్ లేకుండా అందరం కూడా చేస్తూ ఉన్నాము. సాక్షి నుంచి మేము అడిగేది ఏంటంటే, ఆర్గనైజేషన్స్ ని ఏమైనా మీరు సపోర్ట్ చేసేటప్పుడు ప్లీజ్ డోంట్ బ్రింగ్ దట్ ఫైనాన్షియల్ పార్ట్ టు ఇట్. చాలా చోట్ల మీడియాలో జరుగుతుంది ఏంటంటే, ఈవెన్ మాకు వాళ్ళు కూడా మీడియా ప్రింట్లో మాకు కావాలి అంటే దే ఎక్స్పెక్ట్ సంథింగ్. అది రాకుండా ఆర్గనైజేషన్ లెవెల్లో మీ బిజినెస్ ఆస్పెక్ట్ మీరు చూపించారు, వర్క్ ఫ్లోస్ చూపించారు, హౌ యూ ఆర్ గోనా ప్రమోట్ ద బిజినెసెస్ అని చెప్పారు. దానికి వీ హ్యావ్ యాన్యువల్ స్పాన్సర్స్, దే ఆర్ ఆల్ నీడ్ ఎ ప్లాట్ఫామ్. సో దానికి డెఫినెట్గా మేము మీకు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో మీరు అది చేయండి. సో దిస్ ఈజ్ వాట్ లైక్ మా ఫీడ్బ్యాక్ నుంచి. అలాగే మా కొలీగ్ ఉన్నారు ప్రవీణ్. సో మేమిద్దరం కూడా ఒంటరి తెలుగు ఫౌండేషన్ రిప్రజెంట్ చేస్తున్నాము. సాక్షి అనేది, సో కెనడా అనేది, ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇక్కడ నుంచి కూడా వీళ్ళకి కలుపుకొని వీళ్ళకు చేసే ఈవెంట్స్ కానీ మంచి కార్యక్రమాలకు కానీ ప్రాచుర్యం ఇద్దామని కెనడాలో అడుగుపెట్టడం అనేది చాలా శుభ పరిణామం. సో సాక్షి టీవీ కెనడా వారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను, అలాగే శుభాకాంక్షలు కూడా. పెద్ద తెలుగు ఆర్గనైజేషన్గా తెలుగు భాష విస్తరించడానికి ఎన్నో ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి. చాలా సంతోషం, రావాలి అని కోరుకునే ఆర్గనైజేషన్గా సాక్షి యాజమాన్యానికి, కేకే రెడ్డి గారికి, వెన్నెల గారికి, తర్వాత బిజినెస్ లీడ్ ఐ డోంట్ నో మీ చెన్నైలో పెరిగినటువంటి మిచ్చల్ అందరికి కూడా ధన్యవాదాలు అండ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ అఫీషియల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ అసోసియేషన్. కెనడాలో ఫస్ట్ టైం ఐ థింక్ వి ఫీల్ లైక్ ఆ తెలుగు వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. గుడ్ లక్ నిశ్చయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ. First of all, congratulations for Sakshi TV, KK Reddy garu and the team members. ఇది చాలా శుభ పరిణామం యాక్చువల్లీ మనకు తెలుగు ఛానల్ కెనడాకి రావడం. ఈ కళాభారతి అనేది భారతీయ కళలకి అందరికి ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక వేదికగా మేము ఈ సంస్థను స్థాపించామండి. దాంతో పాటు మేము ఫిలిం అవార్డ్స్ కూడా ఇస్తాము, మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవార్డ్స్ ఇస్తాము. అండ్ నేను ఎస్ఆర్ పట్టాలో మేము ఫిల్మ్ మేకర్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న అన్ని రకాల కళలకి ప్రోత్సహిద్దాం అని చెప్పి మీ సంస్థని ప్రారంభించామని కళాభారతి. సో ఇప్పుడు సాక్షి టీవీ వాళ్ళు మనకి సహాయ సహకారాలు అందిస్తారు అని ఆశిస్తూ చాలా ధన్యవాదాలు అండి. వెల్కమ్ టు కెనడా. థ్యాంక్ యూ. తెలుగు ఆర్గనైజేషన్స్ అన్ని ఎంత కష్టపడుతున్నాయి, ఏం చేస్తున్నాయి, ఏం తీసుకొస్తున్నాయి, మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్ కి ఎలా పాస్ అవుతున్నాయి అనేది చెప్పడానికి మన సాక్షి కూడా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాక్షి మీడియా ఫర్ ఎంట్రింగ్ ఇన్ టు కెనడా ఏరియా. అండ్ యూఆర్ ద ఫస్ట్ తెలుగు ఛానల్ టు రికగ్నైజ్ కెనడా ఒక ప్రాంతం ఉంది, ఇక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అని రికగ్నైజ్ చేసేందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ లో ఉన్న డబ్బులే, యుఎస్ లో ఉన్న మనుషులే తెలుగు వాళ్ళని కాకుండా సో కెనడాలో ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అని గుర్తించినందుకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సాక్షి. ముఖ్యంగా ముందుగా కేకే రెడ్డి గారికి, సాక్షి టీవీకి బెస్ట్ విషెస్ అండ్ టు కేమ్ టు కెనడా అండ్ టొరంటో. సాక్షి టీవీ ఇలాంటి కాంటెంట్ క్రియేటర్స్ ని ఇంకా ఎంటర్టైన్ చేసి బయటికి తీసుకొచ్చి దే కెన్ ఇన్స్పైర్ మోర్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ఫుల్లీ థ్యాంక్స్ టు ట్రంప్ మన కెనడాకు చాలా ప్రామినెన్స్ వచ్చింది. దేర్ ఇస్ అ హ్యూజ్ తెలుగు కమ్యూనిటీ కమింగ్ హియర్. సో ఫస్ట్ అండి మన తెలుగు కమ్యూనిటీకి కంగ్రాచులేషన్స్ స్టార్టింగ్ సాక్షి టీవీ. సెకండ్, తెలుగు కమ్యూనిటీలో మనకి ఇక్కడ టాకా, టీసీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి, ఇక్కడ వెరీ యాక్టివ్గా సపోర్ట్ చేస్తున్నారు. Many people here, మన రమేష్ గారు, ప్రసన్న, I think for 20-25 years they have been here many years now. So first ఇక్కడ మన కమ్యూనిటీ సపోర్ట్ అండ్ సెకండ్ ఇప్పుడు యుఎస్లో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, చాలా మంది యుఎస్ నుంచి కెనడాకి వస్తున్నారు. సో ఫ్రమ్ అన్ ఇమిగ్రేషన్ పర్స్పెక్టివ్ ఈ మూమెంట్ని క్యాచ్ చేసుకోవడానికి చాలా అన్ఎథికల్ కన్సల్టెంట్స్ ఉంటారు, అన్ఎథికల్ ఉంటారు. సో సాక్షి టీవీ ప్లీజ్ ఫోకస్ ఆన్ promoting good businesses who will generally help the community and also people who are struggling in the US or people from India who have dreams to come but in an ethical and proper way so that they can be successful. As much as possible, we want to avoid criticism in our news Sunday. That is our main point. We don't want to cover as much as possible negative news. Criticism attract చేసేలాగా న్యూస్ కవర్ చేయమండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మీకు ఒక న్యూస్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు న్యూస్ ఫామ్ ఒకటి ఉంటుందండి. ఆ ఫామ్లో ఎవరు ఇంపార్టెంట్ పీపుల్ అనేది మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది. మీరు న్యూస్ ఐటెం ఇచ్చినప్పుడు మాకు ఎవరు ఇంపార్టెంట్ పీపుల్, మా యాంకర్ అక్కడ న్యూస్ చదివినప్పుడు ఎవరి పేర్లు చదవాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్లియర్గా మీరు రాసి ఇవ్వాల్సింది వస్తుంది. మ్యాటర్ ఏం చదవాలనేది కూడా మీరు ప్రజెంట్ చేయాల్సింది వస్తుందండి. అప్పుడు మా న్యూస్ వాళ్ళు తప్పు లేకుండా చదువుతారండి. కొంచెం ఎక్స్ట్రా టైం అనుకుంటారు కొంతమంది ఆర్గనైజేషన్ వాళ్ళు, మీకు ఫ్లైర్ ఇచ్చాను కదా సరిపోతుందని. ఫ్లైర్ ఇస్తే సరిపోదండి. ఫ్లైర్స్తో పాటు ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ ఈవెంట్ యొక్క పర్పస్, తర్వాత ఎవరు కీ పీపుల్, ఎవరు ముఖ్యంగా మాట్లాడినట్టు మనం ప్రజెంట్ చేయాలి. అలాంటి విషయాలు మాకు చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు మీ ఆర్గనైజేషన్ని ప్రాపర్గా ఎవరిని మిస్ చేయకుండా రిప్రజెంటేషన్ చేసినట్టు అవుతుందండి. థ్యాంక్ యూ. ప్రెస్లో కానివ్వండి, ప్రింట్లో కానివ్వండి, వీడియోలో కానివ్వండి, ఎక్కడైనా కానీ నిలిచిపోయేది. సో సాక్షికి సాక్ష్యంగా సాక్షి టీవీ కెనడాలో ఉండాలని కోరుకుంటూ మా హృదయపూర్వక అభినందనలు ఒంటారియో తెలుగు ఫౌండేషన్ తరఫున. థ్యాంక్ యూ.
Thank you so much. Thank you, everybody. I'm so glad that yesterday I received a call from Miss Vanilla, and she asked me if I would like to be part of this. My name is Mohammed Siddiqui, and I'm an immigration consultant here. Most of you probably know me if you are there in my group. Hyderabad is in Toronto, GTA. So I'm really very glad to come here, and as you know, Sakshi is not just, it's a very good brand, it's international brand, everybody is aware of it. So my pleasure to be part of it, a very historic day, launching of the news channel Sakshi TV, and I wish Sakshi all the very best. Thank you so much. Thank you so much. My name is Rajesh. I'm coming from the Brand County Malayali Association. Reena is a good friend. A lot of association, I feel privileged wherein Brantford as a community, we are extremely good with connecting with all the communities, especially the South Indian community and the Indian organizations that we have. We all are working together, irrespective. So I represent the Malayali community, but Tamil Association, Telugu, we have Kannada Association, we have a small bit of Goan Association over there, and Punjabi. We have villages and stuff like that. So Sakshi, when is doing this launch, calling all your counterparts from various communities shows what your ideology behind the concepts are. When you say powerful Telugu, it's a part of a great nation that we all belong to. And from there, we are coming to a land of opportunity. And probably this could be tricky, but a great time to be part of Canada. With the situation that's happening, I probably feel in coming 2 years, Canada is going to be a bigger nation than was ever been. And wishing you all the very best. And in any ways, if we are all part of our community that we can come together and support, we are always there. And this is on your day. This is all about you. And this is not about me saying anything about me. Thank you so much. థ్యాంక్ యూ అండి. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. కెనడాలో ఇంత దాకా మనకి తెలుగు ఛానల్ అనేది లేదు. మీరు రాకముందు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. మేము కొన్ని బైక్స్ పంపించాము. యూస్ టు టెలికాస్ట్ ఇన్ ఇండియా ఆంధ్రాలో. దట్ ఈస్ గుడ్. ఇప్పుడు డైరెక్ట్గా అప్రోచ్లో ఉన్నారు. థ్యాంక్ యూ.